ఈ తిరుగుడేంది, ఆ ఎగురుడేంది, నువ్వు ఇట్లా డప్పు కొడుతుంటే పిల్లలు నవ్వుతున్నారు అంటూ సూటిపోటి మాటలతో ఇంట్లా బయట ఎన్నో అవమానాలను ఎదుర్కొని అనుకున్నది సాధించాలనే దిశగా సాగుతూ ప్రస్తుతం ఈ మహిళలు గజ్జె కట్టుకొని డప్పు పట్టుకొని చిందులేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ దరివేస్తుంటే చూసేవారు శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని లక్కపల్లి, మైదపల్లి గ్రామాల మహిళలు, అలాగే పెద్దపల్లి మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన సమైక్య గ్రూపు మహిళలు 30 మంది అందరి మహిళల్లా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచన చేసి డప్పు వాయిద్య కళారంగంలో అద్భుతంగా రాణిస్తూ ఊరూరా తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు. పుట్టుకతో మొదలై చనిపోయాక సాగనంపే వరకు డప్పు ఎన్నో కార్యక్రమాలకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే డప్పు కొట్టడం అంత సులువేమీ కాదు. ఖచ్చితంగా ఆ వైవిధ్యం ఉండాలి. గ్రామాలలో ఇది ఒకే కులానికి చెందిన కళగా భావిస్తుంటారు. అందులోనూ మగవారు మాత్రమే ఈ డప్పులు వాయిస్తారు. వారికి ప్రత్యేక సంఘాలు కూడా ఏర్పడి ఉంటాయి. అయితే ఈ డప్పు వాయించే మహిళల కులాలు మాత్రం రకరకాలుగా చెందినవారు. ఎలాంటి కులం అడ్డు కాకూడదని వారి ఆలోచన నుండి డప్పుతో దరువేస్తూ వినూత్న ఆలోచనలతో ఉపాధి పొందుతున్నారు ఈ మహిళలు డప్పు కొట్టడం ఎప్పుడు చూడటం చాలా తక్కువ. అందుకే ఒకేసారి 30 మంది మహిళలు తమ డప్పులతో దరువేస్తుంటే ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోతుంది. రకరకాల వెరైటీల డప్పు చప్పుళ్ళు, ఆశ్చర్యానికి గురి చేసే విన్యాసాలు, ఒకే రంగులో చీరలు ఆకర్షణీయంగా డప్పు కొడుతుంటే చూసేవారంతా ఆశ్చర్యానికి గురవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నా పేరు రజిత. మాది వెలుగురేఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ. నేను అందులో సిఇఓగా చేస్తున్నాను. పెద్దపల్లి డిస్టిక్, భూపాలపల్లి 2-3 జిల్లాలలో చేస్తానండి. మా ఆర్గనైజేషన్ నుండి నేను మహిళలకి చాలా యాక్టివిటీస్ నేర్పించాను. టైలరింగ్, మగ్గం వర్క్, ఇంకా ఇతర స్కిల్ డెవలప్మెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఇప్పించాను. అయితే ఈ రోజులలో అందరూ ప్రతి వాళ్ళు కామన్ గా టైలరింగ్, మగ్గం వర్క్ అనేది వేరే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే పోటీ లేనిది కావాలని, ఇన్నోవేటివ్ గా ఉండాలని నేను ఒక 10 రోజులు ఆలోచించి ఈ మహిళలకు డప్పు ప్రోగ్రామ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను వీళ్ళకి ఈ డప్పు ప్రోగ్రామ్ తీసుకొచ్చి నేర్పించడం జరిగింది. మొదట్లో చాలా మంది ముందుకు రావడానికి మహిళలం ఏంటి, ఈ ప్రోగ్రామ్ చేయడం ఏంటి అని కొంచెం వెనక ముందు భయపడ్డారు. తర్వాత వాళ్ళకి మోటివేషన్ చేసి ఇలా ఉంటుంది, మంచి డిమాండ్ ఉంటుంది, ఇంతవరకు ఎక్కడ లేదు కదా, మనం చేస్తే మనకు ఆదరణ లభిస్తుంది అని వాళ్ళని మోటివేషన్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగిందండి. ఒక 2 నెలలు బాగా కష్టపడ్డాము వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి. సుల్తానాబాద్ దగ్గర ఓదెల నుంచి ట్రైనర్ను పిలిపించాము. వీళ్ళకి మేము డప్పులు కానీ, గజ్జెలు కానీ, తర్వాత స్టైఫండ్ అమౌంట్ కానీ, కొంత అమౌంట్ నాబార్డు నుంచి, కొంత అమౌంట్ నేను స్వతహాగా పెట్టుకొని వీళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చి నలుగురిలో నిలబెట్టాలి అని ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగిందండి. చాలా ఇబ్బందులు పడ్డాము. ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ కాలంలో మమ్మల్ని చాలా మంది ఫోన్ చేసి మహిళలకు నేర్పిస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ రేపు మేమేంటో ప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో మా మహిళలు కూడా చాలా పట్టుదలతోటి ముందుకు వచ్చి నేర్చుకున్నారు. ఇవాటి రోజున మాకు జిల్లా లెవెల్లో కూడా మాకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. చాలా సంతోషం. మహిళలకు స్వయం ఉపాధి దిశగా ఏదైనా నేర్పించి ఉపాధి కల్పించాలని వెలుగురేఖ సంస్థ సిఇఓ రజిత ఆలోచన చేశారు. రజిత వినూత్నంగా ఉండే కళ అయితేనే మంచి ఉపాధి ఉంటుందని ఆలోచన చేసి డప్పు వాయిద్యాన్ని ఎంచుకొని మహిళలను ఒప్పించి ఇందుకోసం నాబార్డ్ సహకారంతో 3 నెలల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించారు. ట్రైనింగ్ అనంతరం రజిత తన సొంత ఖర్చులతో మహిళలకు డప్పులు, గజ్జలు కొనుగోలు చేసి ఇచ్చారు. దీంతో మహిళలు ఊరూరా గ్రామాలకు తిరుగుతూ డప్పు వాయిద్య ఆటపాటలతో మెప్పిస్తూ తాము ఉపాధి పొందుతున్నారు. వీళ్ళకి యాక్చువల్గా నాబార్డు నుంచి 15 రోజుల శిక్షణ కాలం అండి. కాకపోతే వీళ్ళకి అసలు డప్పు పట్టుకోవడం అనేదే తెలీదు. ఈ 15 రోజుల సమయం సరిపోదని నా ఆర్గనైజేషన్ తరపున నేను ఇంకా నెల 15 రోజులు మొత్తం 2 నెలలు శిక్షణ ఇవ్వడం జరిగిందండి.
మా నాబార్డు నుంచి కూడా మా జయప్రకాష్ సార్ డిడిఎం తను కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాబార్డు నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము కూడా మొన్న రీసెంట్గా ఆర్వోలో ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని అనుకున్నాము, అది పోస్ట్ పోన్ అయింది. కానీ మా నాబార్డు నుంచి వీళ్ళందరికీ తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. వీళ్ళని మంచి స్టేట్ లెవెల్ తీసుకెళ్లాలనే ఆలోచన మాకుంది. చూశారు కదా, ఈ మహిళలు పెద్దగా చదువుకోకపోయినా ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడే తమ ఓర్పు నేర్పరితనంతో నిలదొక్కుని శబాష్ అనిపించుకొని ఎందరికో స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారు. నా పేరు రజిత, మా లక్కేపూర్ నుంచి నలుగురం టీం, మైల్పల్లి నుంచి అక్కడ 6గురం టీం కలిసి అందరం 2 నెలల పాటు ఈ దప్పు ఆట నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి మరి అక్కడ కష్టపడి 2 నెలల పాటు మా మేడం తీసుకెళ్ళి మమ్మల్ని ప్రోత్సహించి అక్కడ నేర్పించడం జరిగింది. పట్టుదలతోటి ఈ ఆట నేర్చుకున్నాం. మా మేడం మాకు ఎంతో సపోర్ట్ చేసింది. ఎక్కడికైనా మీరు ఖచ్చితంగా ఎక్కడనైనా గెలిచేస్తారనే నమ్మకంతో మా మేడం మాకు ఎంతో సహాయం చేసి ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ కలిపి మాకు ఆట ఎండలైనా ఎక్కడనైనా నేర్పించి మాకు ఇట్లా ముందుకు మమ్మల్ని తీసుకొస్తుంది మేడం. మాకు డప్పు నేర్పియాలని మాకు మేడం వచ్చారు. మేడం వచ్చి డప్పు నేర్చుకోవాలని అంటే మేము అందరం సహకరించి అందరం నేర్చుకోగా కూడా మాకు అందరూ ప్రాబ్లం చేసారు. అందులో ప్రాబ్లం అయినా కూడా మేము నేర్చుకోగలిగినాం. అప్పుడు మాతోటి కాదేమో అనుకునే వాళ్ళం. ఇప్పుడు నేర్చుకొని అన్ని ప్రోగ్రాంలల్లో చిందులు వేసుకుంటూ కొనసాగిస్తున్నాం. మా ముందు హేళన చేసిన వాళ్ళ ముందు మేము ఎదిగి వాళ్ళను తలదించుకునేలాగా చేసాం.